విధానం గురించి తెలియజేసి ముఖ్యంగా అసహజ మరణాల తగ్గింపు కోసం ఈరోజు నాకు ఇచ్చిన ఈ చిన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ మరి నిర్వహణ కార్యక్రమాన్ని చేపట్టిన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు డాక్టర్ మాకాల సత్యనారాయణ. నేను ఈ రంగంలోకి రావటానికి కారణం చెప్పి స్టార్ట్ చేద్దాం. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉండగా నా గ్రామ అభివృద్ధి కోసం భగత్ సింగ్ యువజన సంఘాన్ని నెహ్రూ యువ కేంద్రతో కలిసి స్టార్ట్ చేశాను. ఎప్పుడు 1982లో నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యే టైంకి రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ యూత్ అవార్డుకి నా పేరు ప్రతిపాదించింది. అంటే 82లో నేను స్టార్ట్ చేస్తే 85కి అంటే అన్ని పనులు చేశాను అన్నమాట. సార్ డిగ్రీ ఒక చేత్తో ఈ ప్రపోజల్ ఒక చేత్తో తీసుకుని ఇంటికి వెళ్ళి ఉద్యోగమా సేవా ధర్మమా ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఉద్యోగం అందరూ చేస్తారు, సేవా రంగంలోనే పనిచేస్తే బాగుండు అని తీర ప్రాంత అభివృద్ధి కోసం వాటర్ అండ్ సాయిల్ టెస్టింగ్ ఫార్మర్ కన్సల్టెన్సీ సెంటర్ స్టార్ట్ చేసి 2002 వరకు ఆ రంగంలోనే పనిచేశారు. అంతకాలం అంటే సుమారు 20 సంవత్సరాలు పనిచేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అనేక సత్కారాలు అలాగే కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేసి సాటిస్ఫైడ్ లైఫ్లో ఉన్న నాకు రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత నా నెత్తి మీద పెట్టింది. ఏంటి అది అంటే పేదరికాన్ని తగ్గించడం కోసం ఓ రీసెర్చ్ ఆఫీసర్ కావాలి, అది కూడా ఓ సీనియర్ ఎన్జిఓ కావాలి అంటే నేను తలూపాను. ఓకే సార్, నాకు చెప్పిన మొదటి వర్క్ ఏంటంటే పార్టిసిపేటరీ పవర్టీ అసెస్మెంట్ ప్రాజెక్ట్కి రీసెర్చ్ ఆఫీసర్గా అపాయింట్ చేసి ఆ రీసెర్చ్ కోసం పేదల దగ్గరికి వెళ్ళి మీరెందుకు పేదరికంలోకి వచ్చారు అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఇవాళ మీకు చెప్పే ఈ సబ్జెక్టుకి పునాది పడింది. ఏంటి వాళ్ళు ఏం చెప్పారు అంటే, అనారోగ్యం సార్, పని చేయలేకపోతున్నాం. అనారోగ్యం అని హాస్పిటల్కి వెళ్తే ఇల్లు ఒళ్ళు గుల్లవుతుంది తప్ప ప్రాబ్లమ్స్ తగ్గట్లేదు, ప్రాబ్లమ్స్ పెరిగిపోతా ఉన్నాయి, ఎప్పటికీ తగ్గట్లేదు, ఎంత ఖర్చు పెట్టినా తగ్గట్లేదు. ఇది హైయెస్ట్ ప్రయారిటీ వచ్చిన ఇష్యూ. మిగతా ఏమీ ఉన్నాయి, ఏంటవి అధిక వడ్డీలండి, లేదా ట్రైనింగ్ ఇస్తే కొంచెం బాగుపడతామని ఇలాంటివి చెప్పారు. కానీ ఎక్కువ మంది ఈ అనారోగ్యం గురించే చెప్పారు. అప్పటికే నాకు ఒక 20 సంవత్సరాల ఎన్జిఓగా సీనియారిటీ ఉంది. నాకు అప్పటి వరకు చేసిన నా వర్క్స్ అన్నిటికంటే కూడా ఈ అనారోగ్యానికి సమాధానం చెప్తే చాలా బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చేసి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చి నేను నా సొంత ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఏంటి నా సొంత ప్రాజెక్టు? ఆరోగ్యం. తేలిగ్గా ఎలా వస్తుంది, ఉన్నటిలో ఉత్తమమైనటువంటిది ఏది, ఖర్చు తక్కువగా ఉండాలి, డ్యామేజ్ తక్కువగా ఉండాలి అని ఒక క్వశ్చనర్ తయారు చేసుకుని ప్రముఖ అందరి దగ్గరికి వెళ్ళి నా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను.
ఎవరికి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ సంవత్సరం 200 మంది వస్తున్నారు నెలవారీ, వచ్చే సంవత్సరం దాన్ని 300 చేయటం ఎట్లా అని ఆలోచిస్తున్నారు తప్ప క్లియర్ చేసేలాగా వాళ్ళు లేరు. మనం చెప్పేదని కూడా లేదు, ఆయన చేస్తున్నారు. ఒక ఆయన చెప్పాడు ఏమని అంటే, అడుగుతున్న వాటికి సమాధానం యోగా, ఆకుప్రెషర్, ఆకుపంచర్ అని 3 మాటలు చెప్పాడు. నేను వెంటనే అడిగాను, నీకెట్టా తెలుసు అని. నేను ఎంబీబీఎస్ చదివి గుడివాడ వచ్చి ప్రాక్టీస్ మొదలు పెట్టాను. నా దగ్గరికి ఎవరు రాలేదు. ఎక్కడికి వెళ్తున్నారు? అప్పటి వరకు పేరున్న హాస్పిటల్స్కే జనం వెళ్తున్నారు, నా దగ్గరికి రావట్లేదు. నా దగ్గరికి రావాలంటే ఏం చెయ్యాలి అనే దాని మీద తర్జన పడితే ఓ మిత్రుడు చెప్పాడు, శ్రీలంక వెళ్ళి ఆకుపంచర్ నేర్చుకురా, వాళ్ళ కెపాసిటీ ఏంటి అంటే సర్జరీలు చేయటం, ఆ సర్జరీల మీద నువ్వు దెబ్బ కొడితే జనం నీ వైపు వస్తారు అని చెప్పాడు. దాంతో శ్రీలంక వెళ్ళాను, ఆకుపంచర్ నేర్చుకున్నాను, వచ్చి సర్జరీ చేయకుండా తగ్గిస్తా అని బోర్డెట్టాను. మెల్లిగా కేసు నా వైపు రావడం మొదలైంది, సక్సెస్ చేశాను. చుట్టుపక్కల ఏరియా అంతా మంచి పబ్లిసిటీ వచ్చింది, నా దగ్గరకు వచ్చే జనం పెరిగారు. ఏం చేశారు? అందరికీ ఆకుపంచర్ చేయలేక కొంతమందికి మందులు రాయటం మొదలుపెట్టారు. కొద్ది రోజులకి మందులు రాయడానికి కూడా టైం సరిపోలేదు. దాంతో మెడికల్ షాప్ పెట్టారు. కొద్ది రోజులకి రక్త పరీక్షా కేంద్రం పెట్టారు. ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్ పెట్టారు. మరి ఇదేం చేసావు? కోర్టు బ్లాక్ పెట్టారు. పాప జనం అన్యాయం అయిపోయారుగా అన్నాడు. నేను నా వృత్తి కొనసాగించడానికి దీన్ని ఒక టూల్గా వాడుకున్నాను తప్ప అది నా ప్రవృత్తి కాదు. నువ్వేదో ఎన్జిఓ సేవ అంటున్నావుగా, నీకు బాగుంటుందట. అప్పటి వరకు నాకు ఆ ఆలోచనే లేదు. ఏది బాగుంటుందనే దాని మీదే పరిశోధన ఉంది. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నాకు ఛాలెంజ్ ఇష్యూ వచ్చింది. వెంటనే దీని మీద రకరకాల వ్యక్తులతో చర్చ చేశాను. నేను చేస్తా ఉండగానే ఒక ఆయన మెడికల్ షాప్ కూర్చుని నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. ఒక ఆయన వచ్చి, మీరు ఆకుప్రెషర్ గురించి మాట్లాడుతున్నారా అన్నాడు. అవునన్నా. మీరు ఇక్కడే ఉంటారా అన్నాడు. ఉంటా అన్నా. ఏంటన్నా? మా నాన్న కోసం నేను ఊళ్ళంతా దీని మీద పరిశోధన చేశాను, వాడుకునే టైంగా వెళ్ళిపోయాడు. ఆ మెటీరియల్ అంతా నా దగ్గర ఉండిపోయింది, ఎవరికి ఇవ్వాలని చూస్తున్నాను, మీరేదో దాని గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి మీకు ఉపయోగపడుతుంది అని ఆ మెటీరియల్ అంతా తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. 15 గంటలోపై. అంటే తీగలాగితే రొట్టు కదిలినట్టు ఆ మాటలు ఉచ్చరించడం ద్వారానే నాకు అన్నీ సమకూరుతా ఉన్నాయి. ఏదో పెద్ద ఆయన ఆశీస్సులా ఉన్నాయని ఆలోచించి ఇక మెల్లిగా దీనికి సంబంధించిన గురువులు ఎక్కడ ఉన్నారా అని ఎతికి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన నేర్చుకున్న తర్వాత మెల్లిగా ప్రదర్శన మొదలు పెట్టారు. అలా మొదలైన నా జర్నీ ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే, ఒక మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ భార్య నాకు బంధువు. ఆవిడకి బ్యాక్ పెయిన్ తగ్గించారు. ఆవిడ కోరిపోయింది, మా ఆయనకి ప్రాబ్లం తగ్గట్లేదు, ఆ మధ్యలో నిమిషం ఒకసారి మా ఇంటికి రా అని. జనాలు పడేలాగా ఇంటికి మనం అడగకుండానే చేశారు. అడిగితే ఇంకేముంది, సరే వెళ్ళాను, వరంగల్ వెళ్ళాను. ప్రొఫెసర్ గారికి ప్రాబ్లము ఒక అరగంట లోపల తగ్గించారు. ఆయన ఉన్నట్టు చూడకుండా వినకుండా తోటి ప్రొఫెసర్కి, మా ఇంటికి స్పెషలిస్ట్ వచ్చాడు, నీకు పలానా ప్రాబ్లం తగ్గట్లేదు కదా, నువ్వు రా అని అట్లా 3 రోజుల పాటు
8 మంది ప్రొఫెసర్లకి నాతో ట్రీట్మెంట్ చేయించాడు. ఎవరికాడు వచ్చి చేయించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆఖరి రోజున వాళ్ళు చేసిన పని ఏంటంటే ఎవరికి తగ్గని ఒక మైగ్రేన్ కేసు తీసుకొచ్చి ఒక ప్లేస్ లో పెట్టి నన్ను పిలిచి అందరి సమక్షంలో ట్రీట్ చేయమని అడిగారు. ట్రీట్ చేశారు. చప్పట్లు కొట్టి వరంగల్లో హాస్పిటల్ పెట్టు. మందులకు లొంగని జబ్బులతో బాధపడేవాడు చుట్టుపక్కల అందరూ మాకు తెలుసు. అందరినీ నీ దగ్గరికి పంపిస్తాం అన్నారు. భూకోట్లు వచ్చారు, 2 క్లినిక్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే 8 మంది ప్రొఫెసర్లు మనల్ని యాక్సెప్ట్ చేశారు అంటే మన కొంచెం అప్ టు మార్క్ ఉన్నాము అనేది ఒక నిర్ణయానికి వచ్చి స్టార్ట్ చేశారు. కొద్ది రోజులకి ఎంఎస్సి ఆక్యుపంచర్ చదువుకునే అవకాశం తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీ నాకు అవకాశం వచ్చింది. ఎంఎస్సి ఆక్యుపంచర్ చేశాను. మరి తర్వాత నేను ఏం కాబోతున్నాను, రేపు నాకు రాబోయే సమస్య ఏంటి అనేది తెలుసు కాబట్టి హెల్త్ కేర్ మేనేజ్మెంట్ లో పిహెచ్డి చేశాను. కాకినాడ, విజయవాడలో ఆక్యుపంచర్ కాలేజీ పెట్టారు. 1000 మందిని తయారు చేశారు. ఈ విధానం కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి అంటే ఏం చేయాలి అనే దాంతో అమలాపురం మాజీ ఎంపీ కొందరు రవీంద్రబాబు నాకు మంచి సహకారం అందించాడు. నన్ను ఆయుష్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేశాను. ఏమని పరిచయం చేశాడు? మా ప్రాంతంలో మా ప్రాంతంలో మందులు లేకుండా వైద్యం చేస్తారా అని చెప్పాడు. చెప్పగానే ఆయన పప్పుకున్నారు. సార్ నేను అడిగాను, ఎందుకు నాకు రావు అని. నేను ఇండియా హెల్త్ మినిస్టర్ని, 1000 మంది డాక్టర్లు నా డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఉన్నారు, బట్ నా సర్వైకల్ ప్రాబ్లం ఎవరు తగ్గించలేకపోతున్నారు. ఓ ఇది నచ్చింది. ఆ నవ్వు నచ్చలేదు కానీ ఈ మాట మాత్రం బాగా నచ్చింది. వెంటనే ఇక పర్మిషన్ తీసుకుందామని ఇంకా ఆలోచనే లేదు. వెంటనే నాడి చూశాను, చేత్తో ప్రెషర్ చేశాను. గణనీయంగా 5 నిమిషాల్లో తగ్గించాను. అనుకోకుండా నాతో వచ్చిన ఆయన ఇది మొత్తం వీడియో పెట్టాడు. వీడియో చేస్తే యూట్యూబ్లో పెట్టారు. కేంద్ర మంత్రి చికిత్స చేసిన సార్ ఇది జరిగి 9 ఏళ్ళు అవుతుంది. తర్వాత నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. మెమోరాండం ఇచ్చినప్పుడు చెప్పాను. ఏమని చెప్పానంటే, బీజేపీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అంటారు. మందులు లేకుండా నీకు చేసిన ఈ వైద్యం స్వచ్ఛ భారతే కాదు. తర్వాత చెప్పాను, ఇది భారత సాంప్రదాయ వైద్యం కదా అని. ఆ పక్కన ఉన్నాడు ఎవడు అన్నాడు, చైనా వైద్యం అని. చైనా కాదు, అంతే. ఎలా చెప్తారు అంటే, శ్రీ మహావిష్ణువుకి శ్రీ మహాలక్ష్మి కాళ్ళెందుకు నొక్కింది? నొక్కిందా లేదా? పేరు చిన్నవాడు పెట్టాడు కానీ నొక్కుడు అంతేగా కదా. మృగ మహర్షి తనను తగ్గినప్పుడు శ్రీ మహావిష్ణువు నొక్కాడు. ఎక్కడ నొక్కాడు? అధికారులు నొక్కాడు. అది కూడా ఆపరేటర్ దగ్గర. ఇండియన్ ఆర్నమెంటల్ సిస్టమ్ అంతా ఆపరేటరేక అనగానే ఆయనకి అర్థమైపోయింది. రవీంద్రబాబుని అడిగాడు ఆయన, నువ్వు మండే వస్తే మనం మోడీ గారికి ఈ విషయం చెప్తాము, ఆయన పర్మిషన్ తీసుకుందాము అని. అలాగే ఆయన పర్మిషన్ తీసుకున్నారు. లోక్సభలో రవీంద్రబాబు దీని గురించి మాట్లాడి మంచి సమాధానం చెప్పాడు. నా చేతికి మెమోరాండం వచ్చింది, తమ నిర్ణయం తీసుకుంటారు. మంచి నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఇండిపెండెంట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ గుర్తిస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. అంటే ఎక్కడో
మారుమూల గ్రామం నుంచి బయలుదేరి ఇండియాలో ఓ మంచి పరిణామానికి నాంది అయినందుకు సంతోషంగా ఉంది. ఒకటి. తర్వాత ఈ విధానం గురించి నేను నేర్చుకున్న ఈ విద్య గురించి నలుగురికి చెప్పకపోతే తప్పు చేసినట్టు అవుతాను అనే దాంతోనే అంతర్జాతీయ ఈ యోగ దినోత్సవాల సందర్భంగా 21 రోజులుగా కార్యక్రమాలు చేయాలి అని రకరకాల ప్లేసుల్లో ఈ విధానం గురించి చెప్తూ వస్తా ఉన్నా. ఇవాళ రేపుతో ఆఖరు, రేపు మార్నింగ్ సెషన్తోనే అయిపోతుంది. సో ఇవాళ ఆల్మోస్ట్ మార్నింగ్ గుడివాడ హోమియో కాలేజీలో ఈ కార్యక్రమాన్ని చేశాము. అక్కడ ప్రిన్సిపాల్కి, సూపరింటెండెంట్కి వాళ్ళందరికీ ఎప్పటి నుంచో తగ్గని సమస్యలు అప్పటికప్పుడు తగ్గేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక్కడ మీరు నేను అన్న మాటలో కొంచెం అర్థం చూడండి. ప్రిన్సిపాల్కి, సూపరింటెండెంట్కి ఎప్పటి నుంచో తగ్గని సమస్య తగ్గుముఖం పట్టేసరికి ఆడ ఆనందం మామూలుగా లేదు. నువ్వేదైతే మాటలు చెప్పావో అవి మేము ప్రత్యక్షంగా చూసాం అని చెప్పిన ఆ మాట అంతకంటే ఏం కావాలి మనకి ఈ రంగంలో. సో ఓకే, ఈ యోగశక్తి చికిత్స అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే యోగాలో మనకేంటంటే 5 కోశాసలు ఉంటాయి. ఎన్ని? 5. 1 అన్నమయ కోశ, 2 ప్రాణమయ కోశ, 3 మనోమయ కోశ, 4 జ్ఞానమయ కోశ, 5 ఆనందమయ కోశ. మనిషి పుట్టాక ఆ జన్మ సార్థకత కావాలి అంటే ఆనందమయ కోశ చేరుకోవాలి. ఆనందమయ కోశ చేరిన వాళ్ళని ఏమంటారు అంటే యోగులు, సిద్ధులు, జ్ఞానులు, భక్తులు అని పిలుస్తాం. మనలో అన్నమాట కదా. ఆ స్థితికి చేరడానికి మిగతా 4 కోశాలు ఉపయోగపడతాయి. ఏంటి 4 కోశాలు? అన్నమయ కోశ ఇట్ డీల్స్ ఫిజికల్ అండ్ కెమికల్ బాడీ. దీనికి సంబంధించిన పరీక్షలు ఏంటి అంటే ఎక్స్రే, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్. ఈ 4 టెస్టులు లేకుండా వైద్యం చేయలేని వాడు ఎవరు? ఇవి లేకుండా వైద్యం చేస్తే అమెరికాలో వాళ్ళ డిగ్రీ క్యాన్సర్ అండ్ పనిషబుల్. లేట్ అయిందిలేండి, కుదరలేదు రావడం, వేరే ఊరు వెళ్ళే. మరి మన భారతదేశంలో 90% మెడికేషన్ డాక్టర్ల ప్రమేయం లేకుండానే నడిచిపోతా ఉంది. అక్కడ డాక్టర్లు టెస్ట్ రిపోర్టు లేకుండా, ఆధారం లేకుండా మెడిసిన్ రాస్తే తప్పు, పనిషబుల్. బట్ ఇక్కడ మెడికేషన్ ఎట్లా నడుస్తూ ఉంది? డాక్టర్లే అవసరం లేదు. మన సీనియర్ పేషెంట్ కూడా 100,000 మందికి చికిత్స చేసేలాగా అయిపోయింది. ఇంకా మనుషుల ప్రమేయం కూడా లేదు. గుగ్గుల్లో కొట్టి వైద్యం చేయించుకునే పరిస్థితి వాళ్ళ కదా. అది అలాగ క్లీన్ చేయించడానికి వెళ్తాం కానీ ఏ కోశ ఇది? అన్నమయ కోశ. నాకు కుదరదండి. ప్రాణమయ కోశ. ఏంటి ప్రాణమయ కోశ? అంతర శక్తి, బాహ్య శక్తి, చక్రాస్. వెళ్ళండి. అంతర శక్తి, బాహ్య శక్తి, చక్రాస్ ఉన్నాయా లేదా? దీనికి సంబంధించిన పరీక్షలు ఏంటి అంటే కెరియర్ ఫోటోగ్రఫీ. ఫోటో తీస్తే మన ఆరా ఎంత ఉంది, ఈ ఆరాలో విబ్జియా కలర్స్, మన చక్రాస్ యొక్క కలర్స్ ఎంత ఇంటెన్సిటీతో ఉన్నాయి, ఏది వీక్ ఉంది, ఏది స్ట్రాంగ్ ఉంది అని తెలిసేలాగా సింపుల్ టెస్ట్. అలాగే ఈ ఆరాలో ఎక్కడైనా డిప్రెషన్ వచ్చింది అంటే ఆ ఆర్గాన్ ఆర్ పార్ట్ ఈజ్ ఇన్ వీక్
అని తెలుసుకునేలాగా అలాగే. ఉన్న టెస్ట్ కెర్నియన్ ఫోటోగ్రఫీ. ఇంకొక టెస్ట్ ఉంది, అదేంటంటే థర్మల్ స్కాన్. థర్మల్ స్కాన్ చేస్తే మన బాడీకి సంబంధించి కొన్ని ఏరియాస్ లో రెడ్డిష్ కలర్ వస్తుంది, కొన్ని ఏరియాస్ లో గ్రీనిష్ కలర్ వస్తుంది, కొన్ని ఏరియాలో ఎల్లో బ్లూయిష్ వస్తుంది. రెడ్డిష్ ఇస్ ఎ ప్రాబ్లం, at the same time greenish also problem. Reddish is a expansion, greenish is a contraction. Expansion is a problem, contraction is a problem. ఇంకా ఏమున్నాయి అని చూస్తే నాడీ శోధన. ఏంటది? నాడి చూసి వాళ్ళలో ఎక్కడ వీక్ ఉంది, ఎక్కడ సూపర్ స్ట్రాంగ్ ఉంది, ఏ ప్రాబ్లం ఉండొచ్చు, ఏ ప్రాబ్లం రావచ్చు అనేలాగా చెప్పేటువంటి ఈ విధానం కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో వాడబడి ప్రపంచానికి తలమానికంగా ఉన్నది ఇక్కడే. కొంతకాలంగా ఈ నాడి చూసి వైద్యం చేసే వాళ్ళందరూ వాళ్ళు చేసిన పని ఏంటి అంటే వాళ్ళ పిల్లల్ని డాక్టర్లు చేసి వీళ్ళు గుర్తించి కారణం ఏంటంటే ఇలా చేసే వాళ్ళని క్రాక్స్ అని రకరకాల పేర్లు పెట్టి అవమానిస్తా ఉంటే తప్పుకోలేక మానేశారు. ఎందుకని ఆ తరహా వైద్యం చేసేటప్పుడు డబ్బు కోసం పాపులాడారు. కాబట్టి వీళ్ళు వచ్చి ఇలా ఏదైతే చూపుతా ఉంటే తట్టుకోలేక వదిలేసి వాళ్ళని డాక్టర్లు చేసేసి సమాజం మీద తోసేశారు. ఓకే, నాడీ శోధన ద్వారా మనం మూల సమస్య నిర్ధారణ చేయొచ్చు. వాళ్ళలో ప్రాణశక్తి ఎంత ఉందో తెలిసిపోతుంది, ఆ వీక్నెస్ ఎక్కడుందో తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది అంటే చాలా పక్కాగా ఉంటుంది. పట్టు సాధించిన వాళ్ళని మనం పట్టుకోలేము, గుర్తుపెట్టు. అంత ఇదిగా ఉంటుంది, అంత క్లాన్గా. ఓకే, తర్వాత మూడోది మనోమయ కోశ. మనోమయ కోశ అనేది మనసుకు సంబంధించింది, కానీ డిపెండ్స్ ఆన్ ప్రాణమయ కోశ. ప్రాణశక్తి మెండుగా ఉన్న వాళ్ళకి మనసు వాళ్ళ ఆధీనంలో ఉంటుంది, ప్రాణశక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి పిచ్చోళ్ళలాగా అయిపోతారు, మనసు వాళ్ళ కంట్రోల్లో ఉండదు. తర్వాత జ్ఞానమయ కోశ. జ్ఞానమయ కోశ అనేది ఏంటంటే భగవంతుని గురించిన జ్ఞానము అని మనం పుస్తకాల్లో చదువుకుంటాం, కానీ వాస్తవానికి ఏంటంటే మన తోటి వారితో మెలిగేటువంటి విధానం, అలాగే ప్రకృతితో మనం మెలగాల్సిన విధానం గురించి చెప్పే అంశమే జ్ఞానమయ కోశ. ఇప్పుడు చిన్న విషయం చెప్పి మనం నెక్స్ట్ టాపిక్ లో వెళ్ళిపోతాం. మాజీ ఎలక్షన్ కమిషనర్ శేషర్ ఒకసారి వాళ్ళ ఆవిడతో వెళ్తా ఉంటే రోడ్లో అనుభవించినాయట. ఆయనే కొంతమంది ట్రైనీ ఐఏఎస్కి చెప్పిన విషయం. అక్కడ వస్తే ఆవిడ చూసింది పిచ్చుకుళ్ళు చాలా అందంగా బాగున్నాయి. శేషర్ని భర్తను అడిగింది, నాకు 2 కూళ్ళు ఇప్పించవా అని. వెంటనే డ్రైవర్ చెప్పాడు, 2 కూళ్ళు తీసేమను, గొడ్డకాడు అని చెప్పాడు. గొడ్డకాడు డ్రైవర్ అడిగాడు, 2 కూళ్ళు బీగపోయా అని. నేను చెయ్యా అన్నాడు. వాడు చూశాడట, చూస్తే 10 రూపాయలు ఇస్తాను, కోసిమను 10 రూపాయలు ఇస్తాను, 100 ఇస్తా. ఎందుకని దాంట్లో చిన్న పక్షులు ఉన్నాయి, వాళ్ళ అమ్మ అన్నం తేవడానికి వెళ్ళింది, ఆ వచ్చే టైంకి పిల్లలు లేకపోతే అలాడిపోతుంది, మీరు ఎంత ఇచ్చినా ఆ పాపం నేను ఉడిగను. వెంటనే శేషన్కి అర్థమైంది, నేను తప్పు చేశాను. ఇంత హోదాలో ఉండి ఇంత చదివి అతనిలా నేను ఆలోచించలేకపోయాను. అంటే
జ్ఞానం అంటే వాట్సాప్ నాలెడ్జీ, ఫేస్బుక్ నాలెడ్జీ కాదు. ఏ నాలెడ్జ్ కావాలి? నలుగురితో, ప్రకృతితో మనం మెలిగేటువంటి విధానం ఏ జ్ఞానం. ఆ జ్ఞానం లేకపోతే తన్నులు తింటారు, అది కూడా అనారోగ్యమే కదా. నేను చూశాను నా కేసు పట్టుకొచ్చింది కనపడి, నేను సీఎం ఆఫీస్, నేనేమనుకుంటా దబాలి అని విపరీత తత్వంతో చేస్తారే, ఆఖరికి వాళ్ళు ఏమవుతారు? అది కూడా ఆరోగ్యం కాదు కదా. సరే, ఓకే. ఈ నాలుగిట్లో, ఈ ఐదింట్లో మనం చర్చించవలసింది, ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ప్రాణమయ కోశ. ఎందుకు ప్రాణమయ కోశ అంటే, ప్రాణశక్తి ఉంటే ఆరోగ్యం, ప్రాణశక్తి లేకపోతే తగ్గితే కాదు, లేకపోతే సచ్చుడు. ప్రాణశక్తి ఉంటే బతుకుడు. ఆకారం ఎంత ఉన్నప్పటికీ ప్రాణశక్తి ఉంటే బతుకుడు, శక్తి లేకపోతే చచ్చుడు. ప్రాణశక్తి 1% ఉందనుకోండి, 1%, 3% ఉందనుకోండి, 3% ఉందనుకోండి, మంచం మీద కదుడు. 5% ఉందనుకోండి, మంచం దిగుడు. మంచం నుంచి దిగాలంటే ఎంత కావాలి? 5% కావాలి. 10% ఉందనుకోండి, నడవడం. 20% ఉందనుకోండి, 4-5 అంతస్తులు ఎక్కగలుగుతాం. 4-5 అంతస్తులు ఎక్కగలుగుతాం. 30% ఉందనుకోండి, 10 కిలోమీటర్లు ఎన్ని రాగలుగుతాం వితౌట్ వెహికల్, వితౌట్ సపోర్ట్. 40% ఉందనుకోండి, ఒక చిన్న క్యారేజీ తీసుకుని, బాక్స్ తీసుకుని రోజంతా పనిచేసి నవ్వుముఖంతో ఇంటికి వెళ్తాం. అంటే నవ్వుముఖంతో ఇంటికి వెళ్తున్నాము అంటే రోజంతా హ్యాపీగా పనిచేసి 40% ఉంది. 50% ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఒక వ్యక్తి నలుగురు పని చేస్తాడు, ఒక వ్యక్తి నలుగురు మనుషులు చేసే పని చేస్తాడు. 60% ప్రాణశక్తి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఓ 50 కేజీల బస్తాన్ని ఎత్తున పెట్టుకుని ఓ 10 కిలోమీటర్లు వెళ్ళి అమ్ముకుని అంత సరుకు తెచ్చుకోగలుగుతారు. ఈ 60% వాళ్ళు ఎవరు? మన తాత, ఆడ తాత. ఈ 50% ఉన్నవాళ్ళు ఎవరు? నాన్న, వాళ్ళ నాన్న. ఇప్పుడు వాళ్ళు ఎవరు కనపడలేదు కదా. ఇప్పుడు 60 దాటిన వాళ్ళు చాలా బాగున్నారు, ఎవరు బాగాలేదు. ఎవరి పరిస్థితి బాగాలేదని చూస్తే ఎంత చెప్పండి? ఏజ్ గ్రూప్ ఎంత? ఏ పర్సంటేజ్? ఏ ఏజ్ గ్రూప్ లో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కువగా ఉంది? 20 to 30. బస్సు ఆ కాళ్ళకాడ ఆగితే పర్వాలేదు, ఒక 100 మీటర్ల అవతల ఆగితే ఈ లోపలే వీడు కిందకి పడి ఏదైనా చిన్న తేడా చేస్తే పైకి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య రోడ్డు పక్క బోర్డులన్నీ ఈ ఏజ్ గ్రూప్ వాడే. అంటే గత 2 జనరేషన్స్ లోనే ఎంత మార్పు వచ్చింది? చాలా మార్పు వచ్చేసింది. ఇంకో 2 జనరేషన్స్ తర్వాత ఎవరు టార్గెట్ గ్రూప్? 10-20. అంటే కాలం చాలా స్పీడ్గా మారిపోతా ఉంది. అనుకూలంగా మారుతుందా, వ్యతిరేకంగా మారుతుందా? వ్యతిరేకంగా మారిపోతా. తర్వాత సృష్టికర్త మనల్ని అప్రిషియేట్ చేసేది ఎప్పుడంటే ఆ తర్వాత 5 జనరేషన్స్ బాగుంటేనే
మనల్ని అప్రిషియేట్ చేసేది, లేకపోతే పనిష్మెంట్ దొరుకుతుంది. అంటే ఈరోజు మనం మేల్కొని తర్వాత జనరేషన్స్ని ఉద్ధరించకపోతే నష్టపోయేది మనమే. అక్కడ దొరకదు, అక్కడికి వెళ్ళేదాకా అది ఇక్కడే దొరకదు. ముందు తర్వాత కాలం